నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ డిసెంబర్ 9కి సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సరం లోపే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుతుంది. నిజంగానే ఈ విజయోత్సవాలు ఎందుకు జరుపుతుంది? తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చినాయి, పూర్తిగా అమలైనవా, అమలు కాలేవా, ఏ విధంగా ప్రజలు ప్రభుత్వానికి ఆ వ్యతిరేకత ఎందుకు రావాల్సి వస్తుంది? నిజంగానే ప్రజల్లో ఈ 6 గ్యారెంటీల విషయంలో ఆ మన సంతృప్తి ఉన్నారా, లేకుంటే అసంతృప్తిగా ఉన్నారనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకో విషయం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుతుంది, ప్రజాపాలన విజయోత్సవాలని. ఈ విషయాలు కూడా ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎట్లుంది కాంగ్రెస్ పాలన, ఎట్లుందంటే ఏం చెప్తుంది? ఇంకా కాంగ్రెస్ పాలన ఇప్పుడు వచ్చింది కానీ ఇంకా పాలన ఇంకేముంది, ఏడాన్నే ఉన్నది. మరి విజయోత్సవాలు జరుపుతున్నారు, అన్నీ మేము 6 గ్యారెంటీలు ఇచ్చినామని రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుతున్నారు, ఏం చెప్తాం? జరుపుతున్నాడు, ఆయన సంతోషం కోసమే చేస్తుండే ఇప్పుడు, అంతే తప్పగానే ప్రజల కోసం కాదు అంత. ఆయన ప్రజాపాలన విజయోత్సవాలు అంటుంది కదా, మరి ఆయన అంటుండు కానీ ఇప్పుడు ప్రజల కోసం చేసేది ఏం లేదు. ఇంకా ఉన్నాయే అన్ని అది చేస్తుండే ఆయన. 6 గ్యారెంటీలు ఏమన్నా ఒక్కటన్నా వచ్చింది 6 గ్యారెంటీలలో మీకు? 6 గంటల అంటే మాకేం రాలేదు. ఇప్పుడు రేపు మాపో సంవత్సరం అవుతుంది, సంవత్సరం కాకముందే విజయోత్సవాలని మొత్తం ఎక్కడ చేస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఎట్లా ఉంటే బాగుంటుంది అంటావు? ప్రజల మధ్యలోకి వచ్చి మాట్లాడాలి. ఆయన ఉండి ఇండ్లు కొడుతుండు, అది చేస్తుండే. మంచిది కాదు, ఇండ్లు అంటే కబ్జా చేసిన వాళ్ళు ఊళ్ళో కొడుతుండే. మరి ఆనా నుంచి లేదు, వాళ్ళు ఏళ్ళ నుంచి నివసిస్తారు కదా, మరి వాళ్ళకు కూడా ఇబ్బందే కదా అంతా. ఇట్లా మరి మంచిగా ఉందా, మంచిగా లేదు కాంగ్రెస్ పాలన? ఇంకానైతే ఇప్పటికైతే మంచిగా ఏం లేదు. పింఛన్ వస్తుందా నీకు? ఎంత వస్తుంది? 2000 అప్పుడు వచ్చినాయి వస్తున్నాయి, ఇంకా ఎక్కువ ఇస్తాను ఏడిచ్చి ఉన్నాడు. ఇస్తా అంటుంది కదా, మరి ఇంకెన్నడు ఇస్తాడు, ఆడు దచ్చినాడు. ఏమంటుండే రేవంత్ రెడ్డి? ఏమాట ఇస్తా అంటాడు. ఎన్ని నీకేంత వస్తుంది పింఛన్? నాకు 2000 వస్తున్నాయి. మరి 4000 ఇస్తాను కదా. 4000 ఇస్తా అంటూ ఇస్తలేడు. ఏమనంటే ఇక కేసీఆర్ మీద మొత్తుకుంటాడు, ఇక వాడు ఇంత చేసాడు అంత అంతే కానీ ఏం లేదు. ఇక ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్ని అమలైన చెప్తుండు. మొత్తం తెలంగాణలో ప్రజా విజయోత్సవాలు జరుపుతారంటే అన్ని సంవత్సరం పాలన విజయంగా అయిపోయింది, విజయోత్సవాలు జరుపుతుందా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నారు, ఏం చెప్తావు? ఇప్పుడు లేడీస్కి ఒకటి పీరి ఇచ్చిండు, ఒకటి 0ది ఇండ్లది ఇచ్చిండు, ఇక 2 ఇక ఆ గ్యాస్ ఒకటి ఎవరు అందరికి వేయలేదు. ఎవరికి మేనోళ్ళకి వచ్చినాయి, అందరికి రాలి. ఇప్పుడు అందరు మొత్తుకుంటారు, ఏడు వచ్చినాయి రాలే. సంవత్సరం పాలన ఎట్లుందంటే ఏం చెప్తాం? ఇక ఏం చెప్తాం, ఇక ఉన్నా కానీ చెప్పాలి. ఇక ఎట్లుంది ఇప్పుడు ఇక అది వచ్చిన వరకు ఇది వచ్చినాక ఇంకా అయిపోతుంది. ఇక కాంగ్రెస్ వస్తే పోతాం, కథం అవుతుంది లాస్ట్కి వస్తాక. ఇక అంతే ఉంది. మరి అట్లా అంటే అన్ని కానీ హామీలు ఇచ్చిండు, అన్ని నెరవేరుస్తా అని చెప్తుండు. ఏమని ఇప్పుడు ఇస్తాడు ఇక, ఏమనంటే అంతకని మీకు ఏం లేదు. ఇక మీకు తెలియదా? డబ్బులు మాపు కాలేదు, ఆయన అడిగితే ఏమంటాడు 5 ఎకరాల లోపల పింఛని అది వేస్తాడని రైతు బంధు ఇది వరకు వేయలే. వేయలేడా? ఏడేసిండు. కేసీఆర్ వేసిండా? అప్పుడు వెంటనే వేసు, ఎప్పుడు అంటే అప్పుడే వేసు. ఇప్పుడు కేసీఆర్ ఉంటే 5000 వస్తాయి, నేను వస్తే 7000 వస్తాయి అని రేవంత్ రెడ్డి అన్నాడు. మరి 7000 వచ్చినాయి, 5000 వచ్చినాయి? 5000 రాలే, 7000 రాలే, ఏమి రాలే. మింగేసిండు, మాట మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు మింగేసిండు. మరి ఏం చేస్తాం? ఇవ్వకుంటే ఇప్పుడు ఏమన్నా 5 ఏళ్ళ దాకా ఏమన్నా వీక్తారా అని బతుకుంటే ఆడే ఉంటాడు. సీఎంని తిట్టకుంటే ఏమని తిడతాడు, ఏమని పెద్ద తిడుతుండు. 6 గ్యారెంటీలు ఎట్లున్నాయి మరి? 6 గ్యారెంటీలు అందులో చెప్తుంది కదా. అది ఇప్పుడు ఆడలకు పిరి పెట్టి చేసిండు, మొగళ్ళకు ఇంత అయిందో కాంతి ఇంత ఉడకబెట్టి వాడుతున్నారు, బస్సులు ఎక్కుతురు, పిరి తిరుగుతురు. ఆ మొగడు చెప్పిన మాట ఇంటలేరు, కాలపోతలేరు, కొయ్యపోతలేరు. మంచిది కాదంట మంచిదా అది? కాలేజ్ పిల్లలకు పెట్టనుండే, లేకుంటే చాలా కానీ పెద్ద మనుషులకు పెట్టనుండే, 60 దాటిన వాళ్ళకి పెట్టనుండే. ఆ కాలేజ్ పిల్లలకు పెట్టినా కానీ వాళ్ళని బతుకుదురు, వీళ్ళకి పెడితే ఏంలా కైకిలు చేయకుండా వచ్చిరి, మొగనికి వాళ్ళకి తిండి పెట్టకుండా వచ్చిరి. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డి ఉత్సవ బస్ గురించి? ఏం చెప్తావు మరి? ఏం చెప్తావు? అది ఇప్పుడు నటన మాపు గమ్మంటే అవుతుంది. అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, దాంట్లో ఏమైనా ఒకటి అందుతుందా అని? లేదు, అందలేదు మాకు. ఇగో 4000 పింఛన్ ఇస్తాడు, ఇయ్యలే. గా బస్ పిరి మాత్రం ఇచ్చిండు, గదొకటే ఇంకేం లేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సభలు జరుపుతుండు, మేము అన్ని విజయంగా పూర్తి చేసినాం. ఏం లేవు, ఏం లేదు. వీళ్ళకు ఇగో ఇట్లా సొంటలకు నెలకు 2500 2500 వేస్తాడు, అవి లేవు. వచ్చినాయా? లేవు, అవి కూడా లేవు. 4000 అన్నాడు, అవి లేవు. ఏమేమి వచ్చినాయి? ఇప్పుడైతే ఏది అన్నీ ఒక్క అనుకూలంగా ఒక్కటి కూడా లేదు. ఎక్కడికైనా పోయేది ఉంటే ఇక బస్సులు ఒకటి ఫ్రీ ఉన్నాయి, ఏది లేదు. మాకు రుణమాఫీ అన్నారు, అవి మాఫీ లేవు.
ఏది లేదు. మళ్ళా ఆ, గృహలక్ష్మి అన్నారు, అది లేదు. రైతు బంధు అవి వేస్తామని చెప్పారు, అది లేదు. ఇక మొన్న వానలకు కూడా మొత్తం పంటలన్నీ నాశనం అయినాయి, కింద మొత్తం కొట్టుకుపోయినాయి, అది లేదు. మరి అన్ని ఇచ్చిన అంటుంది కదా. ఏది లేదు మాదికి. ఇంకా వస్తుండొచ్చు కానీ ఇంకా రాలేదు, అందలే. మరి ఇప్పుడు రేపు 30 సంవత్సరం అవుతుంది కదా, ప్రజాపాలన ఎట్లుందంటే ఏం చెప్తావు? అంటే ఇట్లనే ఉంది. ఇక కేసీఆర్ ఇంకా అంతో ఇంత కేసీఆర్ చేసిండు. ఇప్పుడైతే ఇప్పుడు ఉంది వ్యవసాయం అయితే ఉన్నోళ్ళకు ఉన్నది, లేని వాళ్ళకి లేదన్న. మేము ఏం చేయలేము. దాని మీద ఇక అంత మటుకన్నా వేసుకొచ్చిండు అన్నంత. మరి బస్సులో ఎటు పోతున్నామా? ఫ్రీ ఉందా? మేము ఎక్కడ పోతలేమయ్యా. ఎట్లుంది మరి ఉత్సవ బస్ ఎట్లుంది? మో కొట్టుకునే ఉంది అందులో. కోసం పెట్టినట్టు మరి మా కోసం పెట్టిడు, ఏది మా కోసం పెట్టిరు, మొగోళ్ళు కొట్టుకోవట్రు. అందరికి పిరి పెడితేనేమో ఏం కాకపోవు, వాళ్ళకు పైసలే, మనకేమో పిరియా. మంచిది కాదంట మరి. మరి కాదా, మరి కాదా, పెడితే అందరికి ఉచితం పెట్టాలి. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉంటే 2000 వస్తాయి, నేను వస్తే 4000 ఇస్తాను. మరి నీకు 4000 వచ్చినాయా? ఇచ్చి 4000 కాకపోతే 2000 వస్తున్నాయి. ఆయన ఇచ్చిన పింఛనే వస్తున్నాయి. మరి అడగవా రేవంత్ రెడ్డి? ఏమడుతాము ఏమడుతాము, వస్తాయి అంటారు. మరి ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, నేను మొత్తం తెలంగాణ 6 గ్యారెంట్లు అమలు చేసినా అంటుంది కదా, 6 గ్యారెంట్లు అమలైనాయా? రాలే బిడ్డ, రాలే. మరి రేవంత్ రెడ్డి అవదని చెప్పినట్ట, మీరు అవదని చెప్పినట్ట? ఇప్పుడు వస్తేనైతుంది. ఉపాధ్యాయ పని కూడా ఉపాధి కూడా ఎత్తలేడు 100 రోజుల పనికి. అవి కూడా రాలేదు, చేసినా ముక్కున్నాం. మరి కేసీఆర్ మంచి ఉండేనా, రేవంత్ రెడ్డి? కేసీఆర్ మంచిగానే ఉండి. పొలం ఉందేమో మాకు అద్దెకరా. ఏమన్నా రైతు బంధు ఏమన్నా పడ్డదా? ఏం పడలేదు. ఇప్పుడు ఈయన వచ్చిన వదిగానైతే ₹1 లేదు. ఆయన ఉన్నాక మంచిగా 6 నెలలు ఒకసారి మంచిగా పడ్డాయి. ఈయన వచ్చిన వదిగానే ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఇప్పుడు ఇంకా నెల అయితే ₹1 లేదు. ఇప్పుడు మరి తనంటే 5000 ఇస్తాను, నేను అత్త 7000 ఇస్తాను కదా. 7000 లేవు, 7 పైసలు లేవు. 7 పైసలు లేవు. ఎక్కువ చేసుకోవాలి, బతకాలి. మరి ఎట్లా ఇక రేపు 30 సంవత్సరం అవుతుంది, ఏమున్నా ఇంద్రమ రాజ్యం, సోనియమ్మ రాజ్యం అంటుండు కదా, మరి తెలంగాణలో ఎట్లుందంటే ఏం చెప్తావు? ఏం చెప్తాం, మాకేం రాలేదని చెప్తాను. అంతే మరి, ఇంకేం మాకేం లేదు. నువ్వు వచ్చిన వద్దుగా మాకేం లాభం లేదయ్యా.